హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్గా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సరే, మొత్తం నా ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది, కానీ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే సడన్గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఎక్కడికై ఉంటుందో గెస్ చేయగలరా? సర్లే, ఎందుకులే నేనే చెప్పేస్తాను, వీడియో చూడండి. ఈ వర్షం ఏంటో కానీ పొద్దులు వస్తుంది పోతుంది. నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఫైనల్గా మేమైతే ఆగుంబే ఘాట్స్కి అయితే వెళ్తున్నాం. ఆగుంబే ఘాట్స్ అంటేనే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? రోడ్స్ అవి చాలా చాలా మెలికలుగా ఉంటాయన్నమాట. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, లేదంటే ఇంకంతే. ఏంటి ఇలా అంటుంది అనుకుంటున్నారా? అవును, ఇక్కడికి వస్తే కనుక మీరు కూడా అదే అంటారు, వామ్మో అని. మీరు కూడా ఎప్పుడైనా ఆగుంబే ఘాట్స్కి వెళ్ళారా? వెళ్ళండి, ఎప్పుడైనా టూర్స్ అలా ప్లాన్ చేయండి. ఇంట్లోనే ఎందుకు? మనం తిరిగితే ఈ ఏజ్లోనే తిరగాలి, ఇంకా తర్వాత ముసలిలో లేక ఏం తిరుగుతాం చెప్పండి, అవునా కాదా? సరేలే అమ్మా, నువ్వెన్నో చెప్తా ఉంటావు, నువ్వు అన్నావని మేము టూర్స్ ప్లాన్ చేయాలి ఏంటి అనుకోవచ్చు కొంతమంది. ఏంటంటే ఇక్కడికనే కాదు, కొంచెం మీ దగ్గర ఏరియాలో కొన్ని ఉంటాయి కదా, ఏవైనా ఉంటాయి కంపల్సరీగా, వాటికే వెళ్ళండి. అలా ఇంట్లోనే పడుంటాం ఎందుకు? ఎప్పుడు చక్కగా ఇలా బయట వెదర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా థ్రిల్ అవ్వండి. సరేలే, ఇంక నేను చెప్పాల్సింది చెప్పా, ఇంక తర్వాత మీ ఇష్టం. మనం ఒక సర్టెన్ ఏజ్లోనే ఇలా తిరగగలం, బైక్స్ మీద మంచిగా రైడింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళొచ్చు. ముసలోళ్ళు అయితే తర్వాత వెళ్తారా ఏంటి, అవునా కాదా? నేనైతే చాలామందిని చూశాను, ఇలా ఎంజాయ్ చేయాలి అని చెప్తూ ఉంటారు ముసలోళ్ళు కొంతమంది. అలాగైతే కొంతమంది అయితే కుళ్ళుకుంటూ ఉంటారనమాట మనల్ని చూసి. అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ మన వెనకాల మాటలు, ఇంకా వదిలేసేయాలి అంతే. సరే, ఏంటి రెయిన్ కోట్ వేస్తుంది తీస్తుంది అనుకుంటున్నారా? అవును, మరి ఇలా వేయాలి అలా తీయాలి, ఎందుకంటే వర్షం పడుతుంది అలాగే ఆగుతుంది. ఎందుకు అలాగే ఉంచుకోవచ్చు, కానీ కొంతమంది అనుకుంటారు ఎందుకంటే మనం మధ్యలో ఫోటోలు దిగాలి కదా, ఫోటోలు అంటే మనకు పిచ్చి, మరి అలా ఉంటుంది మరి మనతో. సరేలే, కానీ ఇంకా వీడియో గురించి చెప్పమ్మా, నీ సోర్ తర్వాత అనుకుంటారా? సర్లే చెప్తా వినండి. మనం ఇలా చుట్టూ చూస్తే కనుక మొత్తంలో ఇలాగ ఉంటుంది అనమాట. ఇలా మనం చాలా జాగ్రత్తగా మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మంచి స్పీడ్లో వెళ్ళాలి. ఇలా అయితే కనుక అన్ని బైక్స్ అన్నీ చూసుకొని ఇలా కొంచెమైనా జాగ్రత్త, ఇంకంతే మన పని. వామ్మో, ఏంటి సడన్గా బైక్ ఆగిపోతే ఏంటి పరిస్థితి అని నేను ఆలోచించాను అనమాట. ఇట్లాంటి ఆలోచనలన్నీ నాకే వస్తాయన్నమాట ఒక్కొక్కసారి. ఎవరికైనా వస్తూ ఉంటాయిలే అప్పుడప్పుడు. వామ్మో, చూసారా ఎంత లో ఉందో? మంకీస్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాయి వెదర్ని కూల్గా. మీకైతే ఇంకో విషయం అయితే చెప్పాలి. ఇలా వీడియో తీస్తున్నాను కదా, వీడియో తీసేటప్పుడు నా స్క్రీన్ గార్డు మొత్తం పోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది స్క్రీను. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ ఫోన్ తీసుకొని మళ్ళీ వీడియోస్ తీశానమాట. ఇప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ అయితే ఆ ఫోన్ పాడైపోవడం వల్ల నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సర్లే, డిసప్పాయింట్ అవ్వకు, నేను రిపేర్ చేపిస్తాలే అనేసి అన్నారు. అది మంచి ఫోనే, దాంట్లోకి వర్షంలో ఇలా వీడియో తీస్తున్నారు కదా, ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళి మొత్తం స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోయింది, అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీకు కూడా ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేయండి. సర్లే, ఇంక వదిలేద్దాం దాని గురించి, ఎందుకులే. కానీ ఇలా వెదర్ని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా వర్షంలో తడుచుకుంటూ ఇలా వెళ్ళటం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? అక్కడైతే కనుక మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆ బోట్స్ ఉన్నాయి కదా, సింహాలు వస్తాయి జాగ్రత్త, పుళ్ళు వస్తాయి జాగ్రత్త అనేసి ఆ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. వ్యూ చూసారు ఎంత బాగుందో? నాకైతే చాలా చాలా నచ్చింది. వామ్మో, ఎక్కడి నుంచి వస్తుంటే నాకైతే కనుక మంచి మంచి సాంగ్స్ అయితే గుర్తొచ్చాయి. అందాలలో సాంగ్స్ ఉంటాయి కదా, అవి నాకైతే సింగర్ని అయితే కాదులే కానీ అలా కొన్ని సాంగ్స్ అయితే గుర్తొచ్చాయి అనమాట. చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో? చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నారనమాట. నాకైతే ఆ మంకీస్ చూడంగానే అవే మంచి లక్కీ అనిపించింది నాకు. మంచిగా డైలీ వెదర్ని ఎంజాయ్ చేస్తే, కానీ ఫుడ్ కోసమే కొంచెం ఇబ్బంది పడతాయి. అబ్బబ్బబ్బబ్బా, వెదర్ అయితే ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా బాగా అనిపించింది. మా పక్కన వచ్చిన వాళ్ళు అంటూ ఉన్నారనమాట, మీరు చాలా లక్కీ అని చాలా టైమ్స్ అన్నారు. ఎందుకని అడిగితేనేమో, మేము 3 days నుంచి వస్తున్నాము ఇక్కడికి, కానీ మాకు ఇలా వెదర్ ఇలా వ్యూ పాయింట్ దగ్గర వ్యూ అయితే ఇలా దొరకలేదు. అసలు సూపర్గా, మీరు చాలా లక్కీ అనేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత దూరం నుంచి వచ్చాం కదా, 50 kilometers అంతే ఉంటుందిలే. కానీ మేమైతే ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా అక్కడ కొన్ని ఫొటోస్ దిగి వచ్చి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఆ రోడ్స్ చూస్తేనే భయం వేస్తుంది నాకైతే.
మీరు ఇక్కడి వరకు వీడియో చూసారని అనుకుంటున్నాను. సరే, ఎవరైతే చూసారో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఇలా చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసి ఎంజాయ్ చేయండి నాలాగా.